ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ విచారణలో పోలీసులకు డైరెక్షన్ ఇస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ముమ్మాటికి కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని, తెలంగాణ జాతి ఉన్నంత వరకు గౌరవించుకునే మొదటి వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. హార్వర్డ్ వెళ్లి వచ్చినా, అంతరిక్షం వెళ్లి వచ్చినా రేవంత్ రెడ్డి బుద్ధి మారదంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యానికి మేడారం జాతర ప్రతీక అని, జాతర నిర్వహణలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి చివరకు భక్తులను అసౌకర్యానికి గురి చేశారని ఆక్షేపించారు. భక్తులకు కలిగిన అసౌకర్యానికి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికాలోని హార్వర్డ్కు వెళ్ళినా లేక అంతరిక్షానికి వెళ్ళొచ్చినా అక్కడ కూడా పాఠాలు నేర్చుకున్నా మీ బుద్ధి మారదు. సిట్ లాంటి సంస్థల ఎంక్వైరీని ప్రభావితం చేయడం కాదు, డైరెక్షన్ ఇస్తున్నాడు. చాలా బాధ కలిగేటువంటి సంగతి. నిన్నటి మేడారం సందర్భంగా ఘోరమైనటువంటి వైఫల్యానికి ప్రతీక ఏదంటే తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి ఈ రకమైనటువంటి వైఫల్యాల నుండి దృష్టి మరల్చడం కోసం వాళ్ళ మాయ మాటల ద్వారా, ఉత్తర కుమార ప్రగల్భాల ద్వారా, ఎదుటి వారి వ్యక్తిత్వాల హననం ద్వారా పబ్బం గడుపుకుంటాం అనేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం తలమునకలై ఉన్నది. కాబట్టి ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మేడారం సందర్భంగా జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి అసౌకర్యానికి భక్తులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం.